శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గాంధీ భవన్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రెడ్డికి జగ్గారెడ్డి క్లాస్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రోహిత్ కి జగ్గారెడ్డి రాజకీయ పాఠాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక రెండోసారి గెలిస్తేనే రాజకీయాల్లో నిలబడతారంటూ హితబోధ చేశారు. రెండోసారి పోటీని ఫస్ట్ టైం ఎన్నికగా భావించాలంటూ జగ్గారెడ్డి చెప్పారు. ఇక కసితో పనిచేసి రెండోసారి గెలిస్తే అదే పెద్ద బ్రేక్ అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పనిచేయాలంటూ సూచించారు. ఒకరోజు తమ ఇంటికి రావాలంటూ జగ్గారెడ్డికి రోహిత్ ఆహ్వానం పలికారు. సక్సెస్ అయినప్పుడే మనము గెలిచినప్పుడే అయిపోతారు. రెండోసారి గెలిచినప్పుడే నిలబడుతుంది. ఒకసారి గెలిచినాకనే తీసేసాయి వల్ల నెక్స్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ గెలవాలి. అది ఇంపార్టెంట్. దానికి ఎట్లా పోవాలని అది నువ్వు చూసుకోవాలి, ఆయన సపోర్ట్ తీసుకోవాలి. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యారెడ్డి తెలుసుకుందాం. సత్య, గాంధీ భవన్ లో జగ్గారెడ్డి రాజకీయ పాఠాల గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? గాంధీ భవన్ లో అనుకోకుండా జగ్గారెడ్డి అలాగే మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కూడా మరి ఎదురుపడ్డారు. అయితే మైనంపల్లి రోహిత్ ను ఉద్దేశిస్తూ ఆయన కీలక అంశాలు కూడా డిస్కస్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. జగ్గారెడ్డి మాస్ లీడర్ గా పేరుంది. ఇటు ఉమ్మడి మెదక్ తో పాటు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకున్నటువంటి ఇమేజ్ మాస్ లీడర్ గా ఒక ఇమేజ్ ఉంది. కాబట్టి సో దాన్ని దృష్టి అంటే మొదటిగా గెలిచినటువంటి రోహిత్ కు సంబంధించి మైనంపల్లికి అలాగే రోహిత్ కు కొంత ఎట్లా ఉండాలి రాజకీయాల్లో, ఒకసారి మనం ఫస్ట్ టైం గెలిస్తే రాజకీయాల్లో నిలబడడం అనేది చాలా కష్టంగా ఉంటది. రెండోసారి గెలిస్తేనే చాలా అంటే రాజకీయాల్లో నిలబడాలంటే ఖచ్చితంగా రెండోసారి గెలవాల్సిందే. ఫస్ట్ టైం కంటే ఎక్కువ రెండవసారి అంటే మనం గెలవడానికి కోసం పని చేయాలి. ఆ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, సమస్యలు తెలుసుకోవాలి, సమస్యల్ని పరిష్కరించాలి. అవన్నీ కూడా అంటే ఆ ప్రజల్లో ఆ మాస్ ఫాలోయింగ్ అనేది తెచ్చుకోవాలి. ఖచ్చితంగా మనలో ఒకడు అనే విధంగా ఉండాలి అంటూ కూడా ఆయన అటు హనుమంతరావుకు అలాగే రోహిత్ కు, ముఖ్యంగా రోహిత్ ని చూస్తూ నవ్వుకుంటూ అంటే ముఖ్యమంత్రి ప్రోత్సహించాడు కాబట్టి ఈ స్థాయికి వచ్చినా ఖచ్చితంగా మీ నాన్న అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. సో రెండోసారి కూడా ఇంతకంటే అంటే ఫస్ట్ టైం గెలిచిన దానికంటే రెట్టింపు మరి ఫలితం ఉండాలి. సో ఖచ్చితంగా మీరు సెకండ్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, నేను ఉన్నా లేకున్నా నన్ను గెలుస్తాను అనుకోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కొంత కసితో ఫస్ట్ టైం అయితే ఏదైతే ఆ ఉత్సాహం గాని ఆ కసి గాని గెలవాలనే ఆతృత గాని ఉంటుందో అదే ఆతృత అంతకనే డబుల్ ఆతృత రెండోసారి కూడా ఉండాలి. ఖచ్చితంగా రెండోసారి గెలిస్తేనే రాజకీయాల్లో ఒక బ్రేక్ అనేది ఉంటుంది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా కొన్ని హోదాలు కూడా అంటే పార్టీకి సంబంధించి కానీ అలాగే మంత్రివర్గం కానీ ఇతరేతర మంచి పోస్టులు వచ్చే అవకాశం ఉంటది. రాజకీయాల్లో ఈ ఎదగడం అనేది అంటే రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా ఆ తరహా బాధ్యతలు ఉంటాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంశాలపైన అవగాహన ఉంటుంది. సో అటు ఉమ్మడి మెదకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా కష్టపడి ముందుకెళ్తేనే రాజకీయాల్లో నిలదొక్కునే అవకాశం ఉంటుంది. దానికి మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, అలాగే మీ నాన్న ఎలాగైతే ప్రజల్లోకి వెళ్ళారు. ఒక మైనంపల్లి హనుమంతరావు అంటే అందరికి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి తెలిసిన పేరు. ఆ విధంగా నువ్వు కూడా కష్టపడాలి, నువ్వు కూడా అదే తరహాలో మరి ముందుకు వెళ్ళాలంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. దాంతో పాటు ఖచ్చితంగా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి కలవండి, మనం అంటే డిన్నర్ చేసి లంచ్ చేసి మాట్లాడుకుందాం. రాజకీయాలే కాదు ఆ బంధుత్వంలో కూడా మరి ఆ రకంగా అంటే వాళ్ళకు ఉన్నటువంటి సాన్నిహితం కావచ్చు అవన్నీ కూడా లంచ్ కి అయితే ఇన్వైట్ చేసిన మైనంపల్లి హనుమంతరావుతో ఉన్నటువంటి అంటే రాజకీయంగా గానీ వీళ్ళు
కలిసి పనిచేయటం ఈ రకంగా అంటే ఈ రకమైన అనుబంధంతోనే ఇప్పుడు ఈ రకమైన సజెషన్స్ రోహిత్ రెడ్డికి ఇచ్చారనుకోవాలా? ఖచ్చితంగా. అంటే రోహిత్ ఆల్రెడీ మైనంపల్లి హనుమంతరావుకు ఉన్నటువంటి ఏదైతే మెదక్ ఫాలోయింగ్ కావచ్చు, అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ కావచ్చు, గతంలో మొత్తం సిచ్యువేషన్స్ అన్ని కూడా నీకు కలిసి వచ్చినాయి. ఖచ్చితంగా రెండోసారి అవి కలిసి వస్తుందా అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే జగ్గారెడ్డి కూడా కొంత మాస్ లీడరు, అందరు అంటే ప్రజల్లో ఒకటిలాగా ఉంటాడు. ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా ఎమ్మెల్యేగా లాగా కాకుండా ఖచ్చితంగా ప్రజల్లో నేను ఒకటిని అనేలాగా ఉండేవాడుగా చాలా సార్లు గెలిచిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అదే విధంగా ముందుకెళ్ళాలి. మీ నాన్న ఎట్లయితే గెలిచాడో అట్లా నువ్వు కూడా గెలవాలంటే ఖచ్చితంగా నాకు నాన్న ఉన్నాడు, గెలిపిస్తాడు, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఉన్నారు గెలిపిస్తారు, నా వెనకాల ఉంటారు. అంటే ఆ పార్టీ బలమే కాదు, నాన్న బలమే కాదు, ఖచ్చితంగా నీకంటూ ఒక విజన్ ఉండాలి, రాజకీయాల్లో సొంత విజన్ ఉండాలి, సొంత ఐడియాలజీ ఉండాలి, సొంత నిర్ణయాలు ఉండాలి. ఖచ్చితంగా అట్లా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం అని ఆయన చెప్పిన పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి సాన్నిహితం కావచ్చు. అలాగే జగ్గారెడ్డి బేసిక్ గా ఎవరితోనైనా ఇదే రకంగా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన వయసు రీత్యా అంటే రాజకీయాల్లో ఆయన సీనియారిటీ అంతా కూడా అయిపోయింది కాబట్టి కొత్త వాళ్ళని తయారు చేయాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేది కూడా ఆయనకు ముందు నుంచే ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ తరహాలో ఆయనకు ఉన్నటువంటి సాన్నిహితంతో కూడా మరి అట్లా సూచన చేసినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రెడ్డికి జగ్గారెడ్డి కొన్ని సూచనలు చెప్పటం, రాజకీయ పాఠాలు నేర్పించటం ఇప్పుడు ఇదొక ఆసక్తికర పరిణామంగా గాంధీ భవన్ లో చూడొచ్చు. ఎందుకంటే గత 2 ఏళ్ల క్రితం కనుక మనం చూసుకుంటే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రచారం జరిగినప్పుడు అప్పుడు జగ్గారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. మైనంపల్లి అంటే కొందరు పార్టీలోకి రావాలనుకుంటున్నారు, వాళ్ళ తమ కొడుకుకి టికెట్ అడుగుతున్నారు అంటూ కూడా జగ్గారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయటం, అవి ఇటు మైనంపల్లి హనుమంతరావునే ఉద్దేశించి చేశారంటూ అప్పుడు ఒక రాజకీయ వేడి రాచుకుంది. కానీ ఇప్పుడు చూస్తే అదే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ తాను కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలవటము ఇప్పుడు గాంధీ భవన్ లో వీళ్ళిద్దరి మధ్య ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అక్కడే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. ఇక జగ్గారెడ్డి మైనంపల్లి హనుమంతరావు ముందలే ఇటు మైనంపల్లి రోహిత్ కి కొన్ని రాజకీయ పాఠాలు చెప్పటం జరిగింది. ఎప్పుడైనా కానీ రాబోయేటువంటి భవిష్యత్తును, రాజకీయాలలో భవిష్యత్తును గుర్తుంచుకొని ఈ రోజు పనులు చేయాలంటూ కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. ఇక మరొక వైపు అంటే లంచ్ కి రమ్మని జగ్గారెడ్డిని ఇన్వైట్ చేసినట్టు తెలుస్తుంది తమ ఇంటికి. సో ఈ రకంగా గాంధీ భవన్ లో ఒక ఆసక్తికర పరిణామాన్ని మనం చూసాము.